నమస్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు శ్రీవారి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యుల కమిటీ విచారణ ఎన్ని ఆటంకాలొచ్చినా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం రాజకీయ లబ్ధి కోసమే రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి విమర్శ 100% రుణమాఫీ డొల్లేనని తేలిందన్న కేటీఆర్ ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోబోమని హెచ్చరిక గ్రూప్ 1 నోటిఫికేషన్పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు మెయిన్స్ ఉన్నందున అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్న టీజీపీఎస్సీ దంతెవాడ ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు హతం భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు రేపు రైతు ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు మహారాష్ట్రలోని వాషింలో విడుదల చేయనున్న ప్రధాని తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు షురు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన అంశాన్ని నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు కమిటీలో 2 సీబీఐ అధికారులు, 2 ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని వివరించింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని దాఖలైన 4 పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దాఖలైన 4 పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో ఈ నెల 1న ఆదేశించినట్టు ఏపీ ప్రభుత్వ సిట్ దర్యాప్తును కొనసాగించడం లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపే అంశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనానికి తెలిపారు. తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారని, ఏపీ ప్రభుత్వ సిట్ పై కేంద్రానికి ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అయినా పిటిషనర్లు స్వతంత్ర విచారణ కోరుతున్నందున కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందని ధర్మాసనానికి తెలిపారు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అలా జరిగి ఉంటే మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కాదని వివరించారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. అనంతరం వాదనలు వినిపించిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది తిరుమల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని కోర్టుకు నివేదించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చినట్టు వివరించారు. ఈ అంశాలను వైవి సుబ్బారెడ్డి దాచిపెట్టడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదన్న ధర్మాసనం పిటిషనర్లు కోరినట్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో లడ్డూ వ్యవహారంపై విచారణకు విముఖత చూపింది. స్వతంత్ర సిట్ తో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తు కమిటీలో 2 సీబీఐ అధికారులు, 2 ఏపీ పోలీస్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని వివరించింది. ఈ దర్యాప్తు కమిటీలో సీబీఐ నుంచి ఎవరు సభ్యులుగా ఉండాలో, ఆ సంస్థ డైరెక్టర్, ఏపీ పోలీసు నుంచి ఎవరు ఉండాలనే అంశంపై డీజీపీ, FSSAI అధికారిని ఆ సంస్థ చైర్మన్ కేటాయించాలని సుప్రీంకోర్టు తెలిపింది. శ్రీవారి లడ్డూ అనేది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్న కోర్టు భక్తులకు భరోసా కల్పించడం కోసమే స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దన్న కోర్టు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారానికి సంబంధించి దాఖలైన 4 పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసిందని తెలిపారు. అసోచామ్ ఆధ్వర్యంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో కోమటిరెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే మూసీ నది ఆక్రమణలపై మార్కింగ్ చేశారని, తాము ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీని 4 కార్పొరేషన్లుగా విభజించి ఎన్నికలకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మరో 2 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డుకు టెండర్లు పిలుస్తామని మంత్రి తెలిపారు. మా గవర్నమెంట్, మీ మినిస్టర్స్, సీఎం గారు ఒక ప్లాన్ చేసుకున్నాం. ఇది 20, 30, 40,000 crores సబర్మతి, నమామి గంగా లాంటి ప్రాజెక్ట్ క్లీన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు?
వాళ్ళు కావాలని బ్లేమ్ చేయాలని చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీని క్లీన్ చేస్తాం. మూసీ క్లీన్ చేసిన తర్వాత ఒక టూరిజం ప్లేస్ లాగా అవుతుంది. కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు డిమార్క్ చేసిండ్రు, ఆయన స్టార్ట్ చేస్తున్నారు మూసీ డెవలప్మెంట్ ఫండ్ అని. జైకాతో కూడా 1000 crores అడ్వాన్స్ లోన్ కూడా తీసుకున్నాం. ఈరోజు మేము మార్కింగ్ చేసి మేము చేద్దామంటారకే ది స్టార్టెడ్ ద ఎడ్యుకేషన్. సిటీ లైక్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors coming elections. So ఈ సిటీని వరల్డ్ మ్యాప్లో ఉండాలంటే 30,000 crores రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ MNC హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఉంది. అజీజ్ నగర్లోని తన కుటుంబ సభ్యులకు చెందిన ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్లలో ఒక్క అంగుళం ఉన్నా తన సొంత ఖర్చులతో తొలగిస్తానని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాసిన కేవీపీ కాంగ్రెస్ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని వెల్లడించారు. ఎవరూ జోక్యం చేసుకోకుండా సాధారణ పౌరుడి విషయంలో మాదిరి చట్టం వ్యవహరిస్తే చాలని తెలిపారు. సీఎం భుజంపై తుపాకీ పెట్టి తనను కాల్చి ఇరుకున పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళనను తాను స్వాగతిస్తున్నానని కేవీపీ వెల్లడించారు. తొలి దశలో ప్రక్షాళన, రెండో దశలో సుందరీకరణ చేసేలా సీఎంకు సూచించాలని వాస్తవానికి పార్టీ శ్రేణులు చెప్పినప్పటికీ తమ ఆసక్తి సమర్థతను గమనించి ఆ విషయాన్ని దృష్టికి తీసుకురాలేదని అన్నారు. మూసీపై ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని ప్రజలందరికీ తెలుసన్న కేవీపీ పేదలకు నష్టం లేకుండా మన ప్రభుత్వం చేపట్టే అన్ని పనులను స్వాగతిస్తున్నా అని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకటే అని, తన ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్దంగా ఉంటే తానే కూల్చేస్తానని కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. నిర్మాణాలు చట్ట ప్రకారమే ఉన్నాయని అధికారులు రిపోర్ట్ ఇచ్చినా కేటీఆర్ పదే పదే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. హిమాయసాలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ మీద మహేందర్ రెడ్డిది కూల్చాలని చెప్పి కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి నేను కేటీఆర్ గారికి, గౌరవ హరీష్ రావు గారికి, సబితా ఇందర్ రెడ్డి గారికి ముగ్గురు కూడా నేను చెప్పేది ఏంటంటే, అది రూల్ ప్రకారంగా నా ఫామ్ హౌస్ ఉన్నది. అది రూల్ కు వ్యతిరేకంగా ఉన్నదంటే అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు, నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు FTLకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గరుండి చేయిస్తా. మూసీ పరిరక్షణతో పరిసర ప్రజలకు మేలు జరగాలే తప్ప బాధితులు కాకూడదని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం తెలిపారు. ప్రభుత్వ పెద్దలు సైతం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. సంగారెడ్డిలోని ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ విరమణ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల టీచర్ల బదిలీలో సాంకేతిక లోపాలతో ఇబ్బంది పడుతున్నారని, వారి అంశాన్ని సైతం సర్కార్కు నివేదించినట్లు వెల్లడించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, మూసీ బాధితులకు అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు కోదండరాం స్పష్టం చేశారు. మూసీ పునరుద్ధరణ అంటే మూసీ పక్కన ఉన్న ప్రజల పునరుద్ధరణ కూడా, వాళ్ళ జీవనోపాధి అవకాశాల పునరుద్ధరణ కూడా. అందుకని రెండింటి మధ్య వైరుధ్యాన్ని చూడకుండా ఉంటే, రెండింటి మధ్యన సమన్వయం ఉంది అని అనుకోగలిగితే అప్పుడు సమస్యలే తలెత్తవు, పరిష్కారాలు దొరుకుతాయి, చాలా అవకాశాలు ఉన్నాయనేది అక్కడ పనిచేసే ప్రజా సంఘాలు చెప్పారు. ఆ ప్రజా సంఘాలు చెప్పిన మాటను ప్రభుత్వం కూడా గుర్తించింది. తప్పకుండా ఈ విషయం మీద మేము అంతర్గతంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించినాక మళ్ళీ ఈ విషయమై మేము స్పష్టంగా వస్తాము, ఒక ప్రకటన చేస్తామని కూడా వాళ్ళు అన్నారు. మూసీ ప్రక్షాళన కోసం చిత్తశుద్దితో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉమ్మడి నల్గొండ రైతులంతా మద్దతివ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. మూసీ మురికి కాలుష్యంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్న ఎంపీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళనపై శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నాగూర్లోని శుభం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి రైతులు స్వచ్ఛందంగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఒక మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జలాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.
హైదరాబాద్లో చెరువుల కబ్జాలపై బీఆర్ఎస్ పై నిందలు మోపడం సరికాదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు మద్దతిస్తామన్న మాధవరం ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోబోమన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా మనం నోటీస్ ఇచ్చి భయబాధలు చేస్తూ ఉన్నాం. అఖిలపక్ష సమావేశం ముందే పెట్టినుంటే ఇవాళ హైదరాబాద్ ప్రాబ్లం వచ్చేది కాదు. అందుగురించి మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. మూసీ నది డెవలప్ చేయమని మేము కోరుతా ఉన్నాం. మేము కాదంటలేం, పార్టీ పరంగా 100% సపోర్ట్ చేస్తాం. కానీ ఆ మూసీ నది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోయి మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వారెవరూ బీఆర్ఎస్ లో లేరని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో మూసీ ప్రాజెక్టుకు 16,000 కోట్లతో డీపీఆర్ రెడీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ 1,00,000 కోట్లు దోచేయాలని చూస్తోందని ఆరోపించారు. కూల్చివేతలు జరిగే ప్రాంతాల్లోకి భద్రత లేకుండా వెళ్లాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ ఓవైపు బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అని ప్రచారం చేస్తోంటే రాష్ట్రంలో మాత్రం బుల్డోజర్ రాజ్యమే నడుస్తోందని మండిపడ్డారు. పేదల ఇళ్లపై అధికారులు రాస్తున్న ఆర్బీ అంటే రేవంత్ బుల్డోజర్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన మేము భయపడతామో వెనుకపోతామో అని మీరు అనుకుంటే మీ భ్రమాది. ఇలా రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా కేటీఆర్ గారు ఆ రోజు 16,000 కోట్ల రూపాయలకి ఇలా మూసీ రివర్ ఫ్రంట్ డిపిఆర్ తయారు చేయించి 3,800 కోట్ల ఎస్టీపీ ట్యాంక్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. 545 కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న బతుకమ్మ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జనకు జనకు నింట ఉయ్యాలో, సత్య జనకు నింట ఉయ్యాలో, జనకు జనకు నింట ఉయ్యాలో, సత్య జనకు నింట ఉయ్యాలో. పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పూరుడే గోరింది ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పూరుడే గోరింది ఉయ్యాలో. పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెరుగన్న మోదిని ఉయ్యాలో, పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెరుగన్న మోదిని ఉయ్యాలో. చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, కట్టనేర్చిందమ్మ ఉయ్యాలో,
తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. అబూజ్మడ్లో మావోయిస్టులు మకాం వేశారనే సమాచారంపై ఈ ఉదయం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకోగా కొంతసేపటి తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం ఘటనా స్థలంలో గాలించిన భద్రతా బలగాలు 30 మృతదేహాలను గుర్తించాయి. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు సహా విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎవరైనా మావోయిస్టులు తప్పించుకున్నారా అనే కోణంలో గాలింపును కొనసాగిస్తున్నట్లు అధికారులు వివరించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ విషయంలో దాఖలైన పిటిషన్పై విచారణ ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 2022లో జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయకుండానే మరో నోటిఫికేషన్ జారీ చేయడం, ప్రాథమిక కీలోని అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. గ్రూప్ 1 పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించి సబ్జెక్టు నిపుణుల కమిటీ ఆమోదం తర్వాతే ఫలితాల విడుదల చేసినట్లు ఈ విచారణలో టీజీపీఎస్సీ కోర్టుకు నివేదించింది. మెయిన్స్ పరీక్ష జరగనున్న వేళ కోర్టుల జోక్యంతో అభ్యర్థులకు నష్టం జరుగుతుందని పేర్కొంది. కొందరికి ప్రశ్నలు అర్థం కానంత మాత్రాన అవి తప్పులేనట్లు కాదని పేర్కొంది. పరీక్షల్ని నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని పిటిషన్లను కొట్టేయాలని టీజీపీఎస్సీ హైకోర్టును కోరింది. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణ ముగించింది. తీర్పు వాయిదా వేసింది. రైతులకిచ్చిన హామీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ విమర్శించారు. దొడ్డువడ్లకు బోనస్తో పాటు రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. గత సీజన్లో రైతులకు బోనస్ చెల్లించకుండా మోసం చేసిందని, ఈ సీజన్లోనూ దొడ్డువడ్లకు బోనస్పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం దారుణమన్నారు. వెంటనే రైతులకు బోనస్ చెల్లించాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసెత్తడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు అంటున్న సీఎంకు రైతు భరోసా వేసేందుకు పైసలు లేవా అని ప్రశ్నించారు. 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటనతో 100% రుణమాఫీ చేశామన్న సీఎం మాటలన్నీ డొల్లేనని తేలిపోయిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ రేపు విడుదల చేయనున్నారు. మహారాష్టలోని వాషింలో జరిగే కార్యక్రమంలో 20,000 కోట్ల రూపాయలను ప్రధాని విడుదల చేస్తారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. 9.4 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. 18వ విడత నిధుల విడుదలతో పీఎం కిసాన్ యోజన కింద పంపిణీ చేసిన మొత్తం 3.45 లక్షల కోట్లకు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులకు ఏటా 3 విడతల్లో 2,000 చొప్పున 6,000 రూపాయల పెట్టుబడి సాయంగా అందిస్తోంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడ పట్టాన్ని ఎగరేశారు. రాత్రి 9 గంటలకు వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. అంతకు ముందే స్వామివారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు దంపతులు ఇప్పటికే తిరుమల చేరుకున్నారు.